శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార గణసింధుం శాంతం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. ఈరోజు కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిష్యంలో ఎపిసోడ్ 22 చెప్పుకోవాలి. 22లో ఏంటంటే కృష్ణమూర్తి పద్ధతి సబ్బుల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 169వ సబ్బు నుంచి ప్రారంభం చేయాలి. ఇప్పుడు 169వ సబ్బు ధనుసు రాశిలో 7 డిగ్రీలు 33 నిమిషాల నుంచి ప్రారంభమయ్యి మనకి ఏమండి తర్వాత 7 నుంచి 9:20 దాకా, తర్వాత అలా 170 నుంచి తర్వాత ఇది ఎక్కడ దాకా వస్తుందంటే 191 దాకా వస్తుంది మనకి. అది వరుసగా చెప్తాను. 169 అయిపోయింది. 169 ఏమో 9:20 ఆఖరి అవుతుంది. 170 11:27 తోటి, 171 13:20, 172 14:07, 173 16:20, 174 17 డిగ్రీలతో లాగుతుంది. 175 18:07, 176 18:53, 177 20:53, 178 22:40, 179 24:47, 180 26:40, 181 27:27, 182 29:40. ఇక్కడికి 142తో ధనుసు రాశి అయిపోతుంది. మకర రాశిలోకి వెళ్ళిపోతాం మళ్ళీ అనమాట. అంటే బ్యాలెన్స్ 183 సబ్బు 29:40 ధనుసు నుంచి ప్రారంభమై క్యాప్రికార్న్ అంటే మకర రాశిలో 0.20 మినిట్స్లోకి ఎండ్ అవుతుంది అనమాట. ఇంకా తర్వాత 184 మకర రాశిలో ప్రారంభమవుతుంది. అది 184 సబ్బు మకర రాశిలో 0:20 నుంచి 1:27 దాకా, 185 2:13 దాకా ఉంటుంది. అంటే 1:27 నుంచి 2:13 దాకా, 186 4:13 దాకా, 187 6 డిగ్రీల దాకా ఉంటుంది. 188 8:07, 189 10 డిగ్రీలతో దాకా అవుతుంది. 191 10:47, 191 13 డిగ్రీలతోటి, 192 13:40, 193 14:47, 194 15:33, 195 17:33, 196 19:20, 197 21:27, 199 23:20. తర్వాత అంటే 24:07 దాకా ఉంటుంది. అది మకర రాశిలోనే. 200 అంటే సబ్లాడ్ అంటే 200 సబ్బు రెండో సబ్ నెంబర్ అనమాట. అది 200 అయితే 24:07 మకర రాశిలో ప్రారంభమై 26:20 దాకా ఉంటుంది. 201వ సబ్బులో ఏంటంటే 26 డిగ్రీల 20 నిమిషాలు స్టార్ట్ అయ్యి 27 డిగ్రీల దాకా మకర రాశిలో ఉంటుంది. 22 తర్వాత 202వ సబ్బు 27 డిగ్రీలు ప్రారంభమై 28:07, 203 దాకా ఉంటుంది. 28:07 నుంచి 28:53, 204 అయితే 28:53 నుంచి కుంభరాశిలోకి వెళ్ళి 0.53 అంటే 53 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. తర్వాత 205 అయితే 0:53 నుంచి 2:4 డిగ్రీలు అంటే అది 1 డిగ్రీలు పోస్తే 0 అంటే 2.40 2 డిగ్రీలు 40 నిమిషాలు, 2 డిగ్రీలు 40 నిమిషాలు. 206వ సబ్బు ఏంటంటే 2 డిగ్రీలు 40 నిమిషాలు కుంభరాశిలో ప్రారంభమయ్యి 4 డిగ్రీల 47 నిమిషాల దాకా. 207లో 4 డిగ్రీల 47 నుంచి 6 డిగ్రీల 40 నిమిషాల దాకా. 208లో 6 డిగ్రీల 40 నుంచి 7 డిగ్రీల 27 దాకా. 209లో 7 డిగ్రీల 27 నుంచి 9:40 దాకా. 210 ఏమిటంటే కుంభరాశిలో 9 డిగ్రీల 40 నిమిషాల నుంచి ప్రారంభమై 10 డిగ్రీల 20 నిమిషాల దాకా అవుతుంది. ఇక్కడతోటి ఈ అదేమవుతుందంటే మకర రాశి కంప్లీట్గా అయిపోతుంది. ఇక్కడికి 211వ సబ్బు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కుంభరాశిలో స్టార్ట్ అవుతుంది మనకి. కుంభరాశిలో 27, 211 తర్వాత 211 నుంచి ప్రారంభించిన 212 11:27 దాకా కుంభరాశిలో నివంతారు కూడా. 213 12-13 నుంచి 14-13 దాకా, 214 14-13 నుంచి 16 దాకా, 215 సీరియల్ నెంబర్ సబ్ నెంబర్ 215 16 డిగ్రీల నుంచి స్టార్ట్ అయ్యి 18:07 దాకా, 216 18:07 నుంచి 20 డిగ్రీలు కుంభరాశిలో.
217 20 డిగ్రీల నుంచి 20.47, 218 20.47 నుంచి 23 డిగ్రీల దాకా, 219 23 డిగ్రీల నుంచి 23.40, 220 23.40 నుంచి 24.47, 221 సబ్బు ఏంటంటే ఆ కుంభరాశిలోని 24 డిగ్రీల 47 నిమిషాల దాకా, 222 సబ్బు ఇక్కడితో ఆఖరి అయిపోతుంది దీనికి. 222 సబ్బు కుంభరాశిలో 25:33 నుంచి 27:33 దాకా ఉంటుంది. ఇంకా లాస్ట్ రాశి మీనరాశి. మీనరాశిలో ఏంటంటే 223 సబ్బు నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, 223 నుంచి 243 దాకాను. ఆ తర్వాత కూడా చెప్తాను. తర్వాత 223లో కుంభరాశిలో 27:33 నుంచి, కుంభరాశిలోనే 29:20 దాకా, 224 29:20 నుంచి కుంభరాశిలో మీనంలో 1:27 1 డిగ్రీ 27 నిమిషాలు, 225 1:27 నుంచి 3:20, 226 3:20 నుంచి 4:07, 227 4:07 నుంచి 6:20, 228 6:08 నుంచి 6:20 నుంచి 7 డిగ్రీల దాకా మీన రాశులు ఇవన్నీ కూడా. 229 సభలో 7 డిగ్రీలు ప్రారంభమయ్యి 8 డిగ్రీల 7 నిమిషాలు, 230 8:07 నుంచి 8:53 దాకా, 231 8:53 నుంచి 10:53 దాకా, 232 10:53 నుంచి 12:40, 233 12:40 నుంచి 14:47, 234 14:47 నుంచి 16:40, 235 16:40 నుంచి 17:27, 237 236 17:20 నుంచి 19:40, 237 19:40 నుంచి 20:20, 238 సీరియల్ నెంబరు సబ్లాడ్ 20:20 స్టార్ట్ అయ్యి పీసెస్లోనే మీనంలోనే 21:27, 239 సబ్బు 21:27 మీన రాశిలో స్టార్ట్ అయ్యి 22:13 దాకా అవుతుంది. 240 సబ్బు 20 మీనాల రాశిలోని ఇవన్నీ మీన రాశిలోనే 22:13 నుంచి స్టార్ట్ అయ్యి 24:13, 241 సబ్బు 24:13 నుంచి 240 తర్వాత 25:60 దాకా, 242 సబ్బు 25:60 నుంచి 28:07 దాకా, 243 సబ్బు 28:07 నుంచి లాస్ట్ దాకా అనమాట. అంత 29:60 అని చెప్పాడు. ఇంకా మనకు 6 సబ్బులు మిగిలిపోయాయి. 6 సబ్బులకి ఏం రాశారు చెప్తారు కృష్ణమూర్తి పద్ధతి ప్రకారంగా. నోట్స్ ఆన్ ది స్ప్లిట్ సబ్స్ అంటే స్ప్లిట్ సబ్బు 249 ఎలా వచ్చిందో చెప్పుకున్న దానికి చెప్తున్నాడు. ఇది ఇంగ్లీష్లో అని చెప్తాను, దాంట్లో చదువుతున్నాను మీకు నేను. Some KP traditions state there are actually 249 sublots. This arises because 6 specific nakshatras, the natural subdivision falls across sign nakshatra boundaries and is therefore split, creating 6 extra sublots. That is 3 in Sun ruled nakshatras and 3 in Jupiter ruled nakshatras. If you need the exact 1 to 2 numerical split, the extra 6 the subdivisions placed inside the correct degree spans, not just descriptive placeholders. I can produce the strict 249 strict numeric table for each shown as exactly so and export the Excel PDF. Recommended authoritative references Krishnamurti Paddhati and the 249 subs and establishing Krishnamurti Paddhati software tables. అందరూ చెప్తారంటే దీంట్లో మామూలుగా కంటే కూడా రవి నక్షత్రంలో 3, గురుడు నక్షత్రంలో ఇంకో 3 వేరే అంటే అన్నీ ఇప్పుడు రవి నక్షత్రం 3లో వస్తాయి కదా, 383 కదా, 249. అలాగే గురుడు అంటే ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాశిని భరణి కృత్తిక నక్షత్రంలో ఒక సబ్బు మనం అలా చేసుకున్నట్లయితే కృత్తిక. అలాగే తర్వాత ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తరాల నక్షత్రం మళ్ళీ అలాగే ఉత్తరాషాఢ ఇవి సన్ రూల్డ్ స్టార్స్, దాంట్లో ఒక సబ్బు. అలాగే మొత్తం 6 వస్తాయి. ఇక్కడ 3 జూపిటర్ కూడా 3, ఆ 6 కలిపితే 249 సబ్బులు వచ్చినట్టు అనమాట అక్కడికి. ఇది అలా బ్రాడ్గా చెప్పాను కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కడుంది కాదంటే ఇప్పుడు అన్నీ మనం ఇవన్నీ థియరిటిక్గా తెలుసుకోవడం కోసం చెప్పాను నేను. ఇప్పుడు మనం ఏదంటే కప్పుకున్న ఇవి ఎలా ఉపయోగపడుతుంది ఈ 249 సబ్లాట్స్ దేనికోసం అంటే
ఇప్పుడు మనకి ఏమవుతుందంటే కొన్ని చోట్ల దీన్ని సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాదంటే ఏంటి హారరీ చార్ట్స్ అని అంటాం. అంటే ప్రశ్న జ్యోతిష్యం, ప్రశ్న జాతకాలు, ప్రశ్న అంటే దాని చార్ట్ అంటాం, ప్రశ్న చార్ట్ అంటాం. అంటే జాతకం కుండలి మన పుట్టినప్పుడు ఎలా వేస్తామో అలాగే ప్రశ్న జ్యోతిష్యం కూడా. ప్రశ్న ఏంటంటే ఇందులో ఈ 249 నెంబర్లు ఒక నెంబర్ చెప్పమంటారు. ఆ నెంబర్ తీసుకుంటే మనకి ఎక్కడ సబ్బులాడు ఉందో దాన్ని బట్టి చూస్తాం అనమాట. అది లగ్నం, అది అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఏ మ్యాటర్ కావాలంటే, ఏ విషయంగా తిరగాలంటే, ఇల్లు యోగం ఉందా లేదా, పెళ్లి యోగం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి అన్నట్లయితే ఆ సబ్లాడ్ మెయిన్ కాబట్టి దాని నుంచి ఏ సబ్లాడ్ కావాలని చూస్తాడో అక్కడ చూసుకుని చేస్తాం అనమాట. అప్పుడు ఏంటంటే దీన్ని బట్టి వరుసగా అన్నీ వచ్చాయా లేవా చూసుకుంటూ దాన్ని బట్టి పెడతాం. దాన్ని డీటెయిల్గా మళ్ళీ మనం ఒకసారి ఇంకో క్లాసులో చెప్పుకోవచ్చు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి.